నమస్తేనా. నమస్తే. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్. బీఆర్ఎస్. ఎందుకని బీఆర్ఎస్ వస్తుంది? బీఆర్ఎస్ ఏం చేసిండు కాంగ్రెస్ వాడు? ఒక హామీలు కూడా వెళ్ళాడు, ఏం చేయలేడు. వచ్చి ఒక ప్యాకెట్ కట్టిండా, ఒకటి రోడ్డు చేసిండా, ఒకటి స్కూల్ కట్టిండా, ఒకటి మెడికల్ కాలేజీలు కట్టిండా, ఏం చేసిండని కాంగ్రెస్ వస్తుంది? పింఛని చేస్తలేడు. బీఆర్ఎస్ వస్తుంది ఫుల్ మెజార్టీతో. మొన్ననే చెప్పింది టీవీలో, ఫుల్ మెజార్టీతో బీఆర్ఎస్ వస్తుంది అంతే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ తరపు నుండి నవీన్ కుమార్ యాదవ్ గారు నిలబడితే చాలా మంచిది అంటున్నారు. ఎవరు ఏం చేయలేరు, ఎవరు రారు. ఇదివరకే సర్వేలో చెప్పింది మొన్న టీఆర్ఎస్ ఫుల్ మెజార్టీతో వస్తుంది అంతే. మాగంటి గోపీనాథ్ గారు ఉండ్రి చనిపోయారు, ఆయన వాళ్ళ భార్య నిలుచున్నారు కదా, వాళ్ళు వేసిండు ఆయన దగ్గర. ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది. బీజేపీ గాని ఉంది కదా, బీజేపీ అయితే అసలే రాదు. కాదు ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, అధికారంలో ఉన్న పార్టీ వస్తే డెవలప్మెంట్ కానీ ఏం చేస్తలేడు. చేయండి ఎట్టకేలు వస్తాడు. ఏమైనా పనులు చేస్తే రోడ్డు పోయింది, డెన్నిస్ పోయింది, ఎవరు చేసేవాళ్ళు లేడు. ఆ గోపినాథ్ ఉన్నాక ఒకసారి చేయించాడు, అది చచ్చిపోయిన నుంచి ఎవరు చేస్తలేరు. వాళ్ళు ఏడికేలు వస్తుంది కాంగ్రెస్ పార్టీ రాదేం రాదు. మీరైతే బీఆర్ఎస్ వస్తుంది? బీఆర్ఎస్ ఫుల్ మెజార్టీతో మొన్ననే టీవీలో చెప్పింది, సర్వేలో తేలింది, ఫుల్ మెజార్టీతో వస్తుంది బీఆర్ఎస్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.